వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు నెలకొని ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతి అందజేశారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలు, తూకాల్లో మోసాల్ని అరికట్టి తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉందన్నారు. మట్టి తరలింపుపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై పెట్టాలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి తెలంగాణలో రైతన్న పరిస్థితి చాలా దారుణంగా, రైతన్న ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ధాన్యం కొనుగోలు సెంటర్లకు దాదాపుగా 50 రోజుల నుండి రైతన్న ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్కి ధాన్యాన్ని పంపి మరి ఎప్పుడు కొంటారు, కొన్నాక ఎప్పుడు పైసలు వస్తాయనే ఎదురుచూపులు తప్ప ఇప్పటి వరకు ధాన్యాన్ని 40% కూడా కరీంనగర్ జిల్లాలో మరి కొనుగోలు జరగలేదంటే దీంట్లో మరి రైతన్నను ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందో, పేరుకేమో పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు, మేము రైతు ప్రభుత్వం, మాది రైతన్నను ఆదుకునే ప్రభుత్వం, మాది రైతు శ్రేయస్సు ప్రభుత్వం అని చెప్పుకునే గొప్పలు చెప్పే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్నదాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగమైపోయాడు. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. మరి ఇవాళ ఈ 50 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా ఏం చేస్తుందని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉంది. అంతేకాకుండా అరకొరగా ధాన్యాన్ని మరి ఆ 40% వరకు కొన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో దానిలో మరి బి గ్రేడ్ అని ఒక కొత్తగా, ఎన్నడూ లేనటువంటి దాన్ని బి గ్రేడ్ అని ఒక కొత్తగా క్రియేట్ చేసి మరి దాదాపు ఒక క్వింటాల్ మీద 20 రూపాయలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ కడుతున్నది ఇవాళ రైతన్న. అంతేకాకుండా మరి ఇవాళ బి గ్రేడ్ ద్వారా రైతన్న అట్లా నష్టపోతున్నాడు. అంతేకాకుండా ఇవాళ జోకడమేమో 43 చొప్పున జోకి మళ్ళీ దాదాపుగా ఒక క్వింటల్ మీద 8 నుంచి 10 కిలోలు కట్టింగ్ చేస్తుంది. ఇదే రైతన్న ప్రభుత్వమా?